హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ఆలూ బజ్జీ ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ లాగా ఈ ఆలూ బజ్జీ అనేది. ఇప్పుడు ప్రాసెస్ మనం చూసేద్దాం. ఇక్కడ నేను 3 ఆలూ అయితే తీసుకున్నానండి. ఈ సైజులో సన్నగా కట్ చేసి నీట్గా 2 టైమ్స్ అనేది వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1 కప్పు వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నాను. ఈ పిండి వేసుకున్నాక ఇందులోకి వాము కొద్దిగా వేస్తున్నానండి. వాము యాడ్ చేశాక ఇందులోకి కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. పసుపు అనేది కలర్ కోసం యాడ్ చేస్తున్నానండి. తర్వాత సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడా అయితే యాడ్ చేయండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వేసుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇంత మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ అనేది వేసుకొని మొత్తం కలిసేట్టుగా కలుపుకోండి. మనకి పిండి అనేది ఎక్కువ తిక్కుగా ఉండకూడదు, ఎక్కువ జారుగా ఉండకూడదండి. మీడియంగా ఉండాలి. వాటర్ అలా అడ్జస్ట్ చేసుకొని పోసుకోండి. ఇలా ఉండాలండి పిండి అనేది. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క ఆలూనైతే తీసుకొని మనం ఆయిల్లోకి అయితే వేసుకుందామండి. గిన్నెకి సరిపడా ఆలు అయితే మనం ఆయిల్లోకి వేసుకుందామండి. ఇలాగే మనం ఆలూతో బజ్జీలు అనేది వేసుకోవాలండి. ఇవి కలర్ మారేంత వరకు కొద్దిగా వేగనివ్వండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆలు అయితే రెడీ అయిపోయిందండి. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకుంటూ వేగనివ్వండి. ఇప్పుడు ఆలు అయితే వేగిపోయాయండి. వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మనం మిగిలిన పిండితో కూడా ఆలూని వేసుకుందామండి. చాలా బాగుంటాయండి ఈ ఆలూ బజ్జీలు అయితే. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు. ఇవి కూడా వేగిన తర్వాత నేను ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.